అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లికి వందనం ఈ పథకం కింద ప్రతి బిడ్డకి కూడా స్కూల్లో చదువుతున్న ప్రతి బిడ్డకి కూడా 15,000 రూపాయలు అనేది డబ్బులు అయితే పడుతున్నాయి। ఆల్రెడీ చాలా మందికి అయితే డబ్బులు పడిపోయాయి, కొంతమందికి ఇంకా కూడా డబ్బులు పడలేదు, కొంతమందికి అయితే మనకు త్వరలోనే డబ్బులు పడతాయి, మిగతా కొంతమందికి జూలై నెలలో డబ్బులు అయితే పడుతున్నాయండి। జూలై నెలలో ఎవరికి డబ్బులు పడతాయో ఈ వీడియోలో తెలుసుకుందాము। అలాగే డబ్బులు పడని వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా చూడండి, ఎందుకంటే మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఉంటుంది। ఎందుకంటే ఈ డబ్బులు అనేది మనకు 1.5 నెల వరకు టైం అయితే ఇచ్చారు, ఆ నెల దాటిందంటే మళ్ళీ కూడా డబ్బులు రావు। నేను చెప్పిన ఈ చిన్న పని కనుక మీరు చేసినట్లయితే మీకు డబ్బులు ఎవరెవరికి రావాలో మొత్తం కూడా వస్తాయి। ఆల్రెడీ కొంతమందికి అయితే అందరికీ కూడా ఇంట్లో 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా ప్రతి ఒక్కరికి కూడా డబ్బులు అయితే పడిపోయాయి। కొంతమందికి వచ్చేసి ఒక బిడ్డకి పడితే ఒక బిడ్డకి పడలేదు, మరి కొంతమందికి వచ్చేసి 2 బిడ్డలు ఉంటే 2కి కూడా పడలేదు। ఇన్ని ప్రాబ్లమ్స్ అమ్మఒడిపై ఇప్పుడైతే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా కూడా ఈ వీడియోని అయితే చూడండి। మనకేంటంటే చాలా మంది నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు, మీరు 15,000 రూపాయలు ఇస్తారని చెప్పారు కదా, మరి ఏంటి 13,000 రూపాయలే ఇచ్చారని చెప్పి చాలా మంది అడుగుతున్నారు కదా। దానికి వచ్చేసి మనకు ప్రభుత్వం చెప్పిందే కదండి నేను కూడా చెప్పేది, ప్రభుత్వం ఏ న్యూస్ అయితే మనకు అందిస్తుందో అదే నేను మీకు చెప్తున్నాను। మనకు ఎలక్షన్స్కి ముందే ప్రభుత్వం అయితే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అప్పుడు చెప్పిన మాటలు ఏంటంటే గత ప్రభుత్వంలో 13,000 రూపాయలు అనేది మీకు అందించారు, అది కూడా ఒక్క బిడ్డకే, కానీ నేను అలా కాదు, నేను 2 బిడ్డలకి ప్రతి బిడ్డకి కూడా 13,000 రూపాయలు కాకుండా 15,000 రూపాయలు అనేది అందిస్తానైతే చెప్పారు కాబట్టి నేను అప్పుడు అలా చెప్పాను। ఇప్పుడు ఏంటంటే మనకు అలా చెప్పి 13,000 రూపాయలు అయితే వేశారు, కాకపోతే ఏంటంటే ప్రతి ఇంట్లో కూడా 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి, 4 ఉంటే 4కి చదువుతూ కనుక ఉన్నట్లయితే ప్రతి బిడ్డకి కూడా డబ్బులు అయితే వేయడం అయితే జరిగింది కాబట్టి దీని విషయంలో మనం చాలా సంతోషపడాల్సిన విషయమే। మరి పడని వాళ్ళ సంగతి ఏంటి, అలాగే 10th క్లాస్ చదివిన వాళ్ళకి డబ్బులు అయితే పడలేదు, అలాగే చాలామంది అటెండెన్స్ అనేది 75% అనేది ఉండాలి కదా, మరి 1వ క్లాస్కి కూడా జాయిన్ అవ్వలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, 1వ క్లాస్కి ఈ సంవత్సరం జాయిన్ అవుతున్నారు, వాళ్ళకి కూడా వస్తుందని అంటే అడుగుతున్నారు, వాళ్ళకి కూడా వస్తుంది, వాళ్ళకి డబ్బులు రావాల్సిన ప్రాసెస్ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను। 1వ తరగతికి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన పిల్లలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా పిల్లల ఆధార్ కార్డు, రేషన్ కార్డు, తల్లి యొక్క ఆధార్ కార్డు తీసుకొని బ్యాంకు బుక్ కూడా తీసుకొని వెంటనే సచివాలయంకి అయితే తీసుకుని వెళ్ళండి। సచివాలయంకి అయితే తీసుకెళ్తే వాళ్ళు అక్కడే అప్లై చేసి తమ కూడా పెట్టించుకుంటారు। అలా అప్లై చేసిన మనకు జూలై నెలలో ఎవరైతే పిల్లలకి అప్లై చేస్తున్నామో చిన్న పిల్లలకి వాళ్ళకి జూలై నెలలో డబ్బులు అయితే పడతాయండి। 1వ తరగతిలో ఎవరైతే ఎంటర్ అయిపోన్నారో వారందరికీ కూడా ఇప్పుడు డబ్బులు అయితే పడలేదు, కొంతమందికి అయితే పడిపోయింది, పడని వాళ్ళ సంగతి అయితే చెప్తున్నాను। మీరు సచివాలయానికి వెళ్తే వాళ్ళు అప్లై చేస్తారు, నెక్స్ట్ మంత్ మీకు కూడా డబ్బులు అయితే పడుతుంది। అలాగే చాలామందికి 10th క్లాస్ చదివిన వాళ్ళకందరికీ కూడా డబ్బులు అయితే ఇంకా పడలేదండి। ఈ సంవత్సరం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి ఎవరికి కూడా డబ్బులు అయితే పడలేదు, వాళ్ళకు వచ్చేసి డబ్బులు అయితే వాళ్ళకు కూడా జూలై నెలలో డబ్బులు అయితే పడతాయండి। అయితే సచివాలయానికి అయితే వెళ్ళాలి, ఎందుకంటే ఇప్పటి వరకు 10th క్లాస్ చదివిన వాళ్ళు ఒక స్కూల్లో ఉండారు, ఇప్పుడు ఇంకొక స్కూల్కి మార్చబడతారు కాబట్టి అందుకే వీళ్ళందరినీ కూడా ఆపడం అయితే జరిగింది। మీరు మళ్ళీ కూడా సచివాలయానికి వెళ్ళి అప్లై అనేది చేసుకోవాలి। మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మదర్ యొక్క ఆధార్ కార్డు కనుక తీసుకుని వెళ్తే సచివాలయంలో అప్లై చేసి జూలై నెల నుంచి ఎవరైతే ఫస్ట్ క్లాస్ చదువుతున్నారో 10th క్లాస్ అయిపోయి ఇంకొక స్కూల్కి వెళ్తున్నారో వీళ్ళకి మాత్రము జూలై నెలలో ఇస్తారు, మిగతా వాళ్ళు పోయిన సంవత్సరం కూడా తీసుకున్న మిగతా వాళ్ళు 8th, 9th, 7th, 10th, 2, 3, 4 ఈ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరికీ వచ్చేసి ఆల్రెడీ పడిపోయాయి। ఇంకా కూడా పడలేదు అనుకునే వాళ్ళు మనకు 1 వీక్ లోపల పడతాయి, ఇంకా కూడా టైం అయితే ఉంది, ఎందుకంటే ఒకేసారి అన్ని జిల్లాల వాళ్ళకి డబ్బులు పడాలి అంటే చాలా కష్టం కాబట్టి కొంతమందికి ర్యాండమ్గా వేసుకుంటూ వస్తుంది ప్రభుత్వం కాబట్టి మీరు ఏమి బాధపడాల్సిన అవసరం లేదు। కాకపోతే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మీరు ఎలిజిబిలిటీ కాదో చూసుకోవాలి, అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కూడా ఖచ్చితంగా చేసి ఉండాలండి, ఆ మ్యాపింగ్లో కనుక లేకపోయినా కూడా డబ్బులు అయితే రావు। అలాగే కొంతమంది ఏం చేస్తున్నారంటే NPCI లింక్ అనేది బ్యాంకులలో అయి ఉండటం లేదు, అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు అయితే పడవండి। NPCI లింక్ అనేది చాలా ఇంపార్టెంట్, నేను ఈ స్కీమ్స్
ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి స్కీమ్స్కి ప్రతి స్కీమ్ కూడా డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా నేనైతే చెప్తూనే ఉన్నాను. కానీ చాలామంది ఎన్పిసిఐ లింక్ అంటే అర్థం కావట్లేదు. ఎన్పిసిఐ లింక్ అంటే మనం బ్యాంకుకి వెళ్ళి మీ ఆధార్ కార్డుకి రేషన్ కార్డుకి లింక్ అనేది చేసుకోవాలన్నమాట. ఆధార్కి రేషన్ కార్డుకి బ్యాంకుకి ఈ మూడిటికి కలిపి లింక్ చేస్తే దాన్నే ఎన్పిసిఐ లింక్ అంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పేమెంట్ అయినా సరే మీకు బ్యాంక్ ఖాతాలో వెంటనే పడాలి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరూ కూడా ఎన్పిసిఐ లింక్ అనేది అయ్యిందో చూసుకోండి. అలాగే చాలామందికి 2-3 బ్యాంకులు కూడా ఉంటాయి. ఆ 2-3 బ్యాంకులలో కూడా ఒక బ్యాంకుకి అయితే ఎన్పిసిఐ లింక్ అనేది అయి ఉంటుంది. కాబట్టి సో మీరు ప్రతి ఒక్కరూ కూడా ఒక బ్యాంకే కాకుండా మీకు ఎన్ని బ్యాంకులు అయితే ఉన్నాయో అన్ని బ్యాంకులు కూడా చెక్ అయితే చేసుకున్నట్లయితే ఏదో ఒక బ్యాంకులో కూడా పడుంటుంది. అయినా కూడా మీకు పడలేదు అంటే మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేస్తున్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. అది చెక్ చేసుకోవాలి అంటే సచివాలయానికి అయితే వెళ్ళండి. సచివాలయానికి వెళ్తే అక్కడ మీకు తెలుస్తుంది. సో మాకు ఈ విధంగా డబ్బులు పడలేదంటే వాళ్ళు మీకు ఒకసారి చెక్ చేస్తారు. అది కూడా బాగానే ఉంది అంటే 6 స్టెప్ వెరిఫికేషన్ అనేది మీకు ఎలిజిబిలిటీ కాదో ఒకసారి చూసుకోండి. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే మీరు ఆంధ్రప్రదేశ్కి చెందినవారా కాదా, ఇది మెయిన్ ఆప్షను. అలాగే మీకు రేషన్ కార్డు ఉందా లేదా, రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ డబ్బులు అయితే వస్తాయండి. రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీకు 4 చక్రాల వాహనం ఉంటే మాత్రం డబ్బులు అయితే రావు. 4 చక్రాల వాహనం అంటే ట్రాక్టర్కి ఆటో ఉన్న వాళ్ళకి మాత్రం వస్తాయి, మిగతా వాళ్ళకైతే రావు. కాబట్టి ఒకవేళ మీకు ట్రాక్టర్ ఆటో ఉన్నా కనుక రాలేదు అంటే మీరు సచివాలయాన్ని ఒకసారి సంప్రదిస్తే అక్కడికి వెళ్ళి మీరు ఈ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు మీకు ఒకసారి చెక్ చేసి ఆ డబ్బులు అనేది త్వరలో కూడా పడేటట్టు చేస్తారు. అలాగే మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయినా కూడా, మీరు గవర్నమెంట్లో ఉద్యోగస్తులు ఉంటే మీ తల్లిదండ్రులు పిల్లల యొక్క తల్లిదండ్రులు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళకి కూడా డబ్బులు అయితే పడవు. అలాగే మీరు ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నా కూడా వాళ్ళకి కూడా ఈ డబ్బులు అయితే పడవు. ఇంకా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ తీసుకుంటా ఉన్నా కూడా ఈ డబ్బులు అయితే పడవు. ఇన్ని సమస్యలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ కూడా మీరు ఎలిజిబిలిటీ అయితే నో ప్రాబ్లం. అలాగే 1 సంవత్సరం లోపల ప్రభుత్వం వచ్చి మనకి ఇప్పటికే సంవత్సరం అయింది. ఈ సంవత్సరంలో 300 యూనిట్ల కంటే మీకు కరెంట్ బిల్ అనేది ఎక్కువగా కనుక వచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇన్ఎలిజిబుల్ లిస్టులోకి అయితే వెళ్ళిపోతారండి. అందుకే మీరు జాగ్రత్తగా చూసుకోండి. అలాగే కొంతమంది పిల్లలకైతే అటెండెన్స్ అనేది 75% కంటే కూడా తక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకు కూడా డబ్బులు రావండి. 75% కంటే కూడా మీకు 75% కంటే కూడా అటెండెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి స్కూల్కి. అలాగే కొంతమంది 7th వరకు చదివి మానేసి ఉంటారు, 8th వరకు చదివి మానేసి ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి కూడా డబ్బులు అయితే రావండి. చదువుతూ ఉన్న వాళ్ళకే వస్తాయి. 1st క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదివే వాళ్ళకి ఈ డబ్బులు అయితే వస్తాయి. ఆ తర్వాత పాలిటెక్నిక్, డిప్లొమా ఇలాంటి చదివే వాళ్ళకి అందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావండి. ఎందుకంటే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆ డబ్బులు అయితే పడతాయి కాబట్టి వాళ్ళకు మాత్రం ఈ డబ్బులు అయితే రావు. సో ఇంకా మిగతా వాళ్ళకందరికీ కూడా ఈ డబ్బులు అయితే పడతాయి. నేను చెప్పింది మీకు క్లియర్గా క్లారిటీగా అయితే చెప్పాను. మీకు అర్థమైందో లేదో ఒకసారి మళ్ళీ కూడా మీకు అర్థం కాకపోతే 1కి 2-3 సార్లు అయినా వీడియో వినండి. అలాగే డబ్బులు పడలేదు మీ బంధువులకైనా స్నేహితులకైనా ఎవరికైతే డబ్బులు పడలేదో వారందరికీ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఎందుకంటే చాలా మంచి ఎలిజిబిలిటీ, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో అయితే ఉంది. ఖచ్చితంగా కూడా మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఎవరికైనా డబ్బులు రాకపోతే ఒక 2-3 డేస్ వెయిట్ చేసిన తర్వాత సచివాలయానికి అయితే వెళ్ళండి. అలాగే నేను ఇమ్మీడియట్లీగా కొంతమందిని వెళ్ళమని చెప్పాను. 1st క్లాస్ వెళ్ళే వాళ్ళకి, అలాగే వచ్చేసి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇమ్మీడియట్లీగా మీరు సచివాలయానికి వెళ్తే నెక్స్ట్ మంత్ జూలైలో మాత్రం వీళ్ళకి డబ్బులు పడుతుంది. సో ఇదన్నమాట నేను చెప్పింది. మీకు అర్థమై ఉంటే వీడియో నుంచి తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.